అందరికీ నమస్కారం. నా పేరు కల్పన. మేము ఒంగోలులో ఉంటాం, ప్రకాశం జిల్లా. ఈరోజు నేను గీతా జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గీతా జయంతి సందర్భంగా నేను ఆన్లైన్లో బుక్స్ తెప్పించానండి. లెర్న్ గీత వాళ్ళ నుంచి తెప్పించాను. గీతా పరివార్ వాళ్ళ నుంచి భగవద్గీత బుక్స్ ఒక 10 బుక్స్ తెప్పించాను. దగ్గర ఉన్న వాళ్ళకి, మా చుట్టుపక్కల వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇదే ఎందుకు తెప్పించారు అని మీరు అడగచ్చు. లెర్న్ గీత వాళ్ళది. ఇది అన్ని భాషల్లో లభిస్తుంది. ఇప్పుడు నేను తెలుగు బుక్ తెప్పించాను. ఈ తెలుగు బుక్లో ఏమంటే శ్లోకాలు ఈజీగా ఉచ్చారణ చేసుకోవడానికి తెలుగులో ఉంటాయి. కింద రెడ్ లెటర్స్లో కూడా ఉంటుంది. ఉచ్చారణ మనకు రాకపోతే దాన్ని విడదీసి చక్కగా ఇచ్చుంటారు అన్నమాట. ఈ విధంగా మనం శ్లోకాలని నేర్చుకోవచ్చు. వీళ్ళు ఆన్లైన్ పోర్టల్ ఉంది వీళ్ళకి, లెర్న్ గీత వాళ్ళకి. ఈ ఆన్లైన్ పోర్టల్లో టైమింగ్స్ని బట్టి ఎన్ని టైమింగ్స్ ఉంటాయి, స్లాట్స్ ఉంటాయి. మనకి ఇష్టమైన టైంలో మనం రిజిస్టర్ అయ్యి భగవద్గీతని ఉచ్చారణ నేర్చుకోవచ్చు. నేను 2023లో భగవద్గీత నేర్చుకోవడానికి గీతా పరివార్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను 18 అధ్యాయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ట్రైనర్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఇది శ్లోకాలు నేర్చుకోవడంతో పాటుగా భావం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ భగవద్గీత అనేది మన జీవితానికి మాన్యువల్ లాంటిది. మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి, మన జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి చాలా మార్గాలు ఉంటాయి. ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించాడు. అది మనం కూడా మనకు బోధించినట్లుగా భావించి నేర్చుకోవచ్చు. ఇది తెలుగులో భావాలు తెలుసుకోవడానికి కొంచెం టఫ్గా ఉంటుందండి. సో ఇది నేను గీతా పరివార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తారు హిందీ, ఇంగ్లీష్లో శని ఆదివారాల రోజు. అది ఇంగ్లీష్లో ఉండటం వల్ల నాకు కొంచెం కష్టమై తెలుగులో భావాల కోసం నేను చాలా వెతికాను. నేను నేర్చుకొని ఈ భావాలని మీకు చెప్పడం కోసమని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రతిరోజు మొదటి అధ్యాయం నుంచి మొదలుపెట్టి రోజుకి 2-3 శ్లోకాలకి తాత్పర్యము తెలుగులో చెప్తున్నాను. ఈ ఛానల్లో ఒక రోజు మొత్తం ఒక అధ్యాయం మొత్తం ఇట్లా 2-3 శ్లోకాల లెక్కని చెప్పిన తర్వాత మొత్తం అధ్యాయానికి కలిపి భావాన్ని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దాన్ని మీరు చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్నపిల్లలు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళకు కూడా ఈ భావం తెలియజేస్తే చిన్న వయసులోనే వాళ్ళు జీవితంలో ఉండే సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకుంటారు. చాలా బాగుంటుందండి ఈ భావం తెలుసుకొని జీవితంలో అన్వయించుకున్నందువల్ల. ఈ తర్వాత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దీని భావం తెలుసుకొని షేర్ చేయండి నా ఛానల్ని. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి దాంట్లో కామెంట్స్ కూడా మీరు చేయొచ్చు.